వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. బబ్బీ హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంది అనుకుంటారా? బ్యాగ్ పట్టుకొని ముందుకు వచ్చింది అనుకుంటారా? ఇక మా బబ్బీ అండ్ బ్యాగ్ టూర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది ఈ బ్యాగ్ తీసుకున్నప్పటి నుంచి అయితే బ్యాగ్ టూర్ అయితే వేయలేం కదా. ఇక చూడండి మా బబ్బీ అండ్ బ్యాగ్ అయితే ఎంత బరువు ఉంది, ఎంత లావు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక ఇలా అయితే బబ్బీ అంటే నచ్చిన కలర్. బబ్బీ నీకు నచ్చింది కదా కలర్? బ్లూ కలర్. నచ్చిన కలర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బొమ్మ బ్లూ కలర్ ఫ్రెండ్స్. చూడండి ఇక మస్తు అంటే మస్తు బరువు ఉంది ఫ్రెండ్స్. ఇలా ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బబ్బీ ఏ జీప్ నుంచి స్టార్ట్ చేయాలి చెప్పు బబ్బీ. ఏ జీప్ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ జీప్ నుంచి అంటే ఈ జీప్ వరకు అయితే స్టార్ట్ చేయాలంట. సరే ఇప్పుడు ఓపెన్ చేస్తున్న జిప్. ఏమేమి పెట్టుకున్నారా? ఇంత బరువు ఉంది. ఏం పెట్టుకోవాలి చూసా దొంగ ఇప్పుడు అంతా బయట పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ మా బబ్బీ గారు అయితే స్కూల్ కి ఏమేమి తీసుకొస్తున్నా. నేనైతే చాలా రోజులు అవుతుంది బ్యాగ్ అయితే చెక్ చేయక, కొన్ని మంత్స్ అవుతుంది బ్యాగ్ చెక్ చేయక. హోంవర్క్ రాసుకుంటుంది, బుక్స్ పెట్టేసుకుంటుంది అంతే. నేనైతే మిగతాది అయితే చెక్ చేయలేను, ఇదైతే చెక్ చేయలేను. ఇప్పుడు మీ ముందే బ్యాగ్ అయితే చెక్ చేస్తున్నా. మా అబ్బి గారు ఏమేమి తీసుకుపోయింది స్కూల్ కి, ఆమె ఎట్లా రాసుకుంటుంది, ఎట్లా ఉంటాయి బుక్స్ అనేది అన్ని చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అస్సలు మిస్ కాదు మా వీడియో అయితే. కొత్త చూసే వాళ్ళు అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తున్నా బబ్బీ. చూడండి ఎంత ఖుషి ఉందో. దొంగ ఇప్పుడు అన్ని దొరుకుతుంది. ఫస్ట్ ఓ అమ్మ దొంగ చూడండి ఫ్రెండ్స్, పెన్సిల్ డబ్బా నేను బీరువాలో పెడితే బీరువాలకి ఏం తీసుకుంది ఫ్రెండ్స్ చూడండి. అందుకే నా పెన్సిల్ అడుగుతలేదు మొన్న నుంచి. ఎప్పుడు తీసుకున్నావే? నిన్న తీసుకొని పెట్టేసుకుందంట. మొన్న తీసుకుందంట. నేను పెన్సిల్ ఎందుకు అడుగుతాను, డైలీ ఒకటి అడుగుతుంది. మమ్మీ నువ్వు పెన్సిల్ ఇస్తాను నేను స్కూల్కి పోతా అంటది. చూడండి డబ్బానే పెట్టుకోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏముంది? ఇగో ఐడి కార్డ్ బెల్ట్ అయితే నేను బ్యాగులో వేస్తా, అక్కడిక్కడ పడిపోతాను, బ్యాగులో పెట్టుకోమంటా. ఫ్రెండ్స్ మా బబ్బీ గాని ఐడి కార్డ్ ఫోటో చూడండి ఎట్లుందో. ఫోటో అయితే 2 జుట్లు వేసుకొని ఇంకా నర్సరీ కూడా ఉంది. ఎల్కేజీ ఇది నర్సరీ ఇట్లా పెట్టి దిగుతుంది. ఇక 2 జుట్లు వేసుకొని భలే ఉంది. ఇలా ఇట్లుంటది. అవును బీరోలో దాచిపెట్టిన, ఎందుకంటే ఆ పెద్ద అయినాక ఆమె చూసుకుంటానని అట్లనే పెట్టేసిన. నెక్స్ట్ ఇది గిట్ట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఇది గిట్ట దాచిపెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి దొంగ ఫ్రెండ్స్, పెద్ద దొంగ మా బబ్బీ గారు ఏం తీసుకుపోయిండో చూడండి ఫ్రెండ్స్. లిప్స్టిక్ గిటా పెట్టుకోయింది. ఆయనకి లిప్స్టిక్ ఎందుకు? ఏమైనా ఫంక్షన్ పోతున్నావా, స్కూల్ పోతున్నావా నువ్వు? మమ్మీ నాకు రోజు ఇది గుర్తుకొస్తుంది కాబట్టి లిప్స్టిక్ పెట్టుకోవతున్నా. చూడు పోయినప్పుడు అలా పెట్టుకుంటా అంటే గుర్తుకొస్తుందంట ఫ్రెండ్స్. చూడండి ఈ లిప్స్టిక్ గిటా పెట్టుకోతుంది మా బబ్బీ గారు. పైన ఇన్ని కలర్ అంటే మీషో నుంచి అయితే బుక్ చేసిన కలర్స్ అంటే 12 కలర్స్ వచ్చినాయి. వాళ్ళకి ఇష్టం ఉన్న ఈ కలర్ తీసుకొని పోయింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ జీప్ లా ఇక ఇది ఒక కలర్ వేసుకుంది, బ్లాక్ కలర్ ఏమో స్కెచ్ బ్లాక్. ఫస్ట్ జీప్ అయితే కంప్లీట్ గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బబ్బీ ఈ జీప్ ఓపెన్ చేస్తున్నా. పోయమ్మ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా. ఆగు అబ్బబ్బబ్బా మొత్తం ఇలానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి అన్ని వేసుకొని పోతుంది. ఒకటి చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఫీవర్ది. నిన్నమో నా హెల్త్ బాగాలేదు కదా ఫ్రెండ్స్. ఇక ఫీవర్ వేసుకోయింది అంటే ఇట్లా చెక్ చేసుకుంటుంది అనుకోవచ్చు. బటన్ ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది తెలుసు కదా. ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ ఫీవర్ ఎంత ఉందో సౌండ్ వేస్తాను కదా. అగో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఎంత ఉందో చూడండి దొంగ. ఇంకొకటి ఇగో అద్దం దువ్వన. ఇవెందుకే బబ్బీ నీకు స్కూల్ కి? ఇవెందుకు అద్దం దువ్వన? నాకు ఇట్లా వస్తుంది కాబట్టి అందుకనే అద్దం పెట్టుకోయి ఇట్లా అనుకుంటా. చూసిరా ఎంటికలు ఇటు పోతాయి అంట. అద్దం పెట్టుకొని ఇట్లా దూసుకుంటా అంట. భలే ఉంది. చిన్న అద్దం చిన్న దువ్వెన. మీ ఫ్రెండ్స్ గిట్ట చూపిస్తావా? డాడీ అనిపించింది అది. నీ ఫ్రెండ్స్ కి చూపిస్తావా అంటున్నా? చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి దొంగ ఇగో నెయిల్ పాలిష్ గిట్ట తీసుకోతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకోతే ఎట్లా స్కూల్ కి? నెయిల్ పాలిష్ కి ఇగో అసలు నేర్స్ కి అయితే అసలు నెయిల్ పాలిష్ ఫోన్ అది ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకుంటది. అంటే ఎందుకు ఇది ఎందుకు పెట్టుకున్నాను ఆయన స్కూల్ కి? నాకు ఇది ఇష్టం. ఇది ఒక కలర్ పోగానే ఒక కలర్, ఒక కలర్ పోగానే ఒక కలర్. నేను బ్యాంగిల్ స్టోర్ వాళ్ళకి పోతే ఫస్ట్ ఈమె చూసేది నెయిల్ పాలిష్ ఫ్రెండ్స్. ఒకసారి నేను బ్యాంగిల్ స్టోర్ కైనా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఈమె చూసేది నెయిల్ పాలిష్ కలర్స్ ఏ చూస్తుంది ఫస్ట్. నాకు నెయిల్ పాలిష్ అంటే ఫుల్ ఇష్టం మా బబ్బియానికి. ఫంక్షన్ పోయినప్పుడు రోజు పెట్టుకుంటా. సో ఫ్రెండ్స్ ఇక ఇలా అయితే ఇక పేపర్లు అయితే జింపేసేసుకుని ఇలా అయిపోయింది. సెకండ్ జీప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే నేను థర్డ్ జీప్ అయితే ఓపెన్ చేయబోతున్నా. ఇక సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బీ అండ్ కంబ్యాక్స్ ఇక మొన్న తీసుకుంది కదా మీకు స్టేషనరీ వీడియోలు అయితే తెలుసు కదా. ఇలా పెట్టుకుంది అయితే ఓన్లీ షార్ప్నర్, లేజర్, పెన్సిల్ డబ్బానే పెట్టేసుకుంది. రోజు ఒక పెన్సిల్ యూజ్ చేసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి ఇగో చూడండి ఫ్రెండ్స్, డబ్బా పెట్టుకుందని ఇష్టం వచ్చిన పెన్సిల్స్ అయితే యూజ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇది గిట పెట్టేసుకుంది. ఈమె బ్యాగ్ లో బుక్స్ దొరకడం తక్కువ గానీ ఇవి దొరకడం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరే. ఇగో అరే నువ్వు ఫోన్ గిట తీసుకోబోతున్నావా? ఇగో
సో ఫ్రెండ్స్ ఇది నా పాత ఫోన్ అయితే ఖరాబ్ అయింది. నేను ఆ డ్రెస్సింగ్ టేబుల్ కాడ అయితే పెట్టినా. ఏంది నేను ఏదైనా వేసేసిన ఫోన్ గురించి అయితే మర్చిపోయినా. ఇక బ్యాగ్ వేసుకొని పోతుంది ఫోన్. ఎందుకు బాబు ఈ ఫోన్ ఇక బ్యాగ్ వేసుకోబోతున్నావు? బొమ్మలు వస్తాయా ఏమొస్తాయా? పర్సు ఇగో ఇది ఇట తీసుకోతుంది. పర్సు ఏమన్నా పెట్టుకుందా? అమ్మ ఇగో 20 రూపాయలు లోటు పెట్టుకుంది ఫ్రెండ్స్. స్నాక్స్ కొనుక్కోవడానికి అంట. స్కూల్ దగ్గర స్నాక్స్ కొనుక్కోవడానికి అంట. చిన్న పర్సు భలే ఉంది కదా. ఇది వచ్చేసి నాది, నా చిన్నప్పుడు కొనుక్కున్న ఫ్రెండ్స్. ఇది నా చిన్నప్పుడు ఇది పెన్సిల్ లేజర్, ఇది ఐస్ క్రీమ్ లేజర్. ఇది ఉంటే ఇరగొట్టేసింది అప్పుడే. 3 బుక్స్ ఫ్రెండ్స్. ఇగో 3 బుక్స్ ఉన్నాయి. ఇలా 3 బుక్స్ ఉంటే బబ్బీ అండ్ బ్యాగ్ లో ఇన్ని సామాన్లు వెళ్ళినాయి. నెక్స్ట్ వచ్చేసి జిప్ అయితే అయిపోయింది. ఇలా పేపర్స్ ఉన్నాయి అంతే. నెక్స్ట్ కొత్తది కొనిపించలేవా బుక్? మా టీచర్ అడగలేదా? అవి ఇంకా కొన్ని బుక్స్ అయితే వాళ్ళ టీచర్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ కానీ ఆ ర్యామ్స్ బుక్స్ ఉంటాయి కదా. ర్యామ్స్ బుక్స్ కాదు, మ్యాథ్స్ బుక్ అవి టీచర్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటారు వాళ్ళు రాసుకోనికి మొన్న బుక్ అయితే ఇప్పించిన. నెక్స్ట్ స్లేట్ ఏ అవతారం చేసిందో చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మొంగొట్టింది, ఇది ఇరగొట్టేసింది. స్లేట్ మీద అయితే రాపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇగో డ్రాయింగ్ బుక్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇలా ఒక బొమ్మ పెట్టుకుంది. ఈ బొమ్మని గిట చూడండి ఫ్రెండ్స్. అయ్యా వాళ్ళ పాపనంట ఫ్రెండ్స్. మీ పాపనా? మా పాప రోజు డ్రాయింగ్ చేస్తుంది. మీ పాప రోజు డ్రాయింగ్ చేస్తుందా? అయ్యా మరి మీ పాపకు ఇంకో చేతు లేదు. ఇగో చూడండి ఫ్రెండ్స్, జుట్టు భలే వేసింది. మా బబ్బిగాడ వేసింది జుట్టు ఒక రోజు అయితే. దానికి వేరే స్టైల్ వచ్చింది. వేరైతే ఆమెనే లబ్బర్ తీసి వేసింది. ఇక జుట్టు ఎట్లా లేచింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇగో డ్రాయింగ్ బుక్. ఇగో ఇలా కలర్స్, ఎన్నిగానం కలర్స్. ఇగో ఇవన్నీ తీసుకుని అవుతుంది ఫ్రెండ్స్. స్కూల్ అయితే చూపిస్తా ఏమేమి డ్రాయింగ్ చేసినామో. ఇగో మా బబ్బీ గాని డ్రాయింగ్ చూస్తే మీరు అవాక్ అవుతారు ఫ్రెండ్స్. ఎట్లా వేసిందో చూడండి. దాంట్లో ఏ కలర్ కి ఏ దానికన్నా సంబంధం ఉందా చెప్పండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు అట్లా అంటే ఏడుస్తుంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, నువ్వే వేసినావా? ఇగో ఒక్క కలర్ వేసింది. ఇగో ఇదైతే మస్తు వేసింది. కూరగాయల అన్న అయితే మస్తు వేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇగో చదువుకునేటివి తక్కువ, ఇగో సోకులు వాడేటివి అయితే ఇన్ని గానం వస్తువులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో బొమ్మ, ఇగో ఇవన్నీ. ఈమె చదువుకునే తక్కువ. ఇవి లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్, ఫీవర్ వస్తే చెక్ చేసేది, ఇవన్నీ తీసుకోయింది ఫ్రెండ్స్. మా బబ్బీ గారు నాకు తెలియకుండానే తీసుకోయింది. అగో నవ్వుతుంది మళ్ళా. ఫ్రెండ్స్ చూసిరు కదా, మీకు మంచిగా అనిపించింది అనుకుంటాం. మంచిగా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మాకైతే సపోర్ట్ చేయాలి. కొత్త చూసే వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బై బాయ్.